వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మన కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు గారు మళ్ళీ అయితే వచ్చేసారు. మొన్ననే శ్రీ విష్ణు విన్యాసంతో పలకరించిన మన హీరో వారం తిరక్క ముందే ఒక సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ తో మన ముందుకైతే వచ్చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ 2 సినిమాలు ఒకేసారి రావాలి, బట్ పోస్ట్ పోన్ చేశారు ఈ సినిమాని. సో అయితే మృత్యుంజయ్ ఇప్పుడే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే కొంతసేపు క్రితం 1 అవర్ బ్యాక్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. అసలు ఈ ట్రైలర్లో ఏముంది, శ్రీ విష్ణు గారు ఈసారి ఏం మాయ చేశారు అనేది నేనైతే ట్రైలర్లో చూసేసామమ్మా. మీరు చూస్తే మీకేమనిపించింది, ఎలాంటి మాయ అనిపించింది కింద కామెంట్ చేయండి. సో ఇంకా మనం ఆ డీటెయిల్స్ మాట్లాడుకుందాం, ఎలా ఉంది ఏంటనేది. మాట్లాడుకునేది మన వీడియో లైక్ చేయండి మామ, వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిల్మీ అప్డేట్స్ కోసం. అయితే ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ట్రైలర్ ఎలా ఉంది ఏంటనేది. శ్రీ విష్ణు గారి మేక్ ఓవర్ మామ. శ్రీ విష్ణు ఈ సినిమాలో ఒక ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్గా కనిపిస్తున్నారు. అలాగే ఆయన డైలాగ్ డెలివరీ ఒక కొత్త ఇంటెన్సిటీ ఉంది. బికాస్ ఆయన ఇప్పటివరకు వెటకారం అన్నట్టు ఇప్పుడు మాట్లాడు కదా, అలాంటి కైండ్ ఆఫ్ కామెడీ చూడడం సీరియస్ కాబట్టి ఒక డైలాగ్లో ఒక ఇంటెన్సిటీ అయితే కనిపించింది. మనిషిని మార్చలేని 3 విషయాలు, ఎత్తు, పద్ధతి, మూడోది ఏంటనేదే మనం సినిమాలో చూడాలి, యాక్చువల్గా తెలుస్తుంది అనే డైలాగు కొంచెం బాగా పేలింది. లైక్ మంచిగా అనిపించింది నాకు సినిమాలో. అలాగే హీరోయిన్ రెబ్బా, ఆమె పేరేంటి, రెబ్బా మోనికా జాన్. ఈ సినిమాలో తను సీతా పరశురామ్ అనే ఒక పోలీస్ క్యారెక్టర్ని అయితే చేస్తుంది. సామాజ వర్గమన తర్వాత ఈ సినిమాకి ఈ పేరు అనేది మంచి ప్లస్ పాయింట్ అని నా అభిప్రాయం. మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. కాలవేర మ్యూజిక్ అంటేనే ఒక వైబ్ ఉంది. సో బికాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంటెన్సిటీగా ఉంది ఆ థీమ్కి తగ్గట్టు ట్రైలర్లో. సో అక్కడే సగం హిట్ అయిపోయిందేమో అని నాకు అనిపించింది సినిమా. సో డైరెక్షన్ విషయానికి వస్తే సుకుమార్ శిష్యుడు హుసేన్ షా కిరణ్ ఈ సినిమాని అయితే డైరెక్ట్ చేస్తున్నాడు. ట్రైలర్లోని షార్ట్స్, కలర్ గ్రేడింగ్ చూస్తుంటే ఒక క్వాలిటీ థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది మామ. మీకు కూడా అలా అనిపించిందా? సో ఏమన్నా నా ఫీలింగ్స్ మామ మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. ఓకే, సో ఒక యాక్సిడెంట్ లా కనిపించే విషయాన్ని లైక్ మర్డర్ని శ్రీ విష్ణు ఎలా చేయించారు, అసలు మృత్యుంజయ్ అంటే ఎవరు అనేదే మెయిన్ పాయింట్గా తీస్తున్నట్టు అనిపిస్తుంది. మొత్తానికి అయితే టీజర్ని అయితే రాజమౌళి గారు రిలీజ్ చేసేసారు, ట్రైలర్ నుంచి మన ఎన్టీఆర్ గారు రిలీజ్ చేశారు జూనియర్ అంటే ఇందులో కొంచెం గట్టిగా కంటెంట్ ఉన్న విషయం అయితే అదవుతుంది. బికాజ్ కలవరా ఫ్యామిలీ అయినప్పటికీ అలా అనుకున్నాం. సో ఫైనల్గా శ్రీ విష్ణు గారికి ఇలాంటి ప్రయోగాలు కామెడీ కాదు, కొత్తగా చేస్తున్న ప్రయోగాలే. సో ఇలాంటి విషయాల్లో ముందుంటారు కాబట్టి ఈ మృత్యుంజయ్ కూడా ఆయన కెరియర్లో మంచి సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, మీరు కోరుకుంటారు. అయితే మొత్తానికి ఈ మార్చి 6 అయితే ఈ మూవీ థియేటర్లోకి వచ్చేసింది. థ్రిల్లర్ లవర్స్కి, ఎస్పెషల్లీ క్రైమ్ థ్రిల్లర్ లవర్స్కి ఇది పక్కా మంచి మూవీ అవుతుందని నాకు అనిపిస్తుంది. మరి మీకు ట్రైలర్ ఎలా అనిపించింది అనేది, ఎంత బాగా నచ్చింది మీకు, కాలభైర బీజం మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చేయండి మామ. కామెంట్లో రాయండి. అలాగే వీడియోని నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఉంటామమ్మా. బాయ్ టాటా.